ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం ముగిసింది. 3.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు సంతకం చేసిన 5 పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలి కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. మొత్తం 24 మంది మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మెగా డిఎస్సి, వృద్ధాప్య పింఛను పెంపు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ పునరుద్దరణ, నైపుణ్య గణన అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జులై 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెట్టాలని, వివిధ శాఖల శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి కూడా మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలపై సబ్ కమిటీ అధ్యయనం చేయనుంది.